బాబు నోట్కోరు దుకాణం పోతానమ్మా. ఎందుకురా? ఏం కొనుక్కుంటావు? లాలీపాప్ కొనుక్కోడానికి పోతాను. అబ్బో, లాలీపాప్ కొనుక్కుంటున్నావా? మరి డబ్బులు ఎవిరా? చేతిలో డబ్బులు లేవు. ఉన్నాయి మా నాన్న జేబులా. నా డబ్బులు ఎక్కడ వేనాయి? ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న నా డబ్బులు ఎక్కడ వేనాయి? అయ్యో, డబ్బులు పోగొట్టుకున్నావారా? అవును మా నాన్న, ఎక్కడ వేనాయి. నీ పోయి ఎత్తుకాలి. అబ్బా, నేను రోడ్డు పొంటి ఎతుకుతా. నాకు దొరికినాయి అంటే నేను లాలీపాప్ మంచిగా కొనుక్కొని ఆ మామని తినచ్చు. ఏమైందిరమ్మా నువ్వు ఏమో ఇంట్లాడుకుంటా వస్తాను కిందికాంగి వెతుకుడు వాసాయన్న. మరి కిందికాంగి ఏం చూస్తాను రా వెతకకుంటే? సాయన గిడ కిందికి అంగినా అయితే నడుము పట్టుకున్నది, అందుకే ఇట్లా పోతాన్నా. ఏం చేద్దామంటవా? కిందికి అంగితే నడుము పట్టుకునేందిరా? నువ్వు కిందికి ఎందుకు అంగినావు అసలు? అక్కడ 2 రూపాయలు ఉంటే రోడ్ మీద తీసుకుందామని అంగినా, ఇక నడుము పట్టింది. సాయన ఘోరంగా నొస్తుంది. 2 రూపాయల కోసం నడుము పట్టించుకున్నావారా కిందికి అంగి? మరి నేను స్టేట్ చేసే వస్తానారా నడుముని? సీరియస్ కామెడీయా? అయ్యో వద్దు సాయన, ఇక నడుమిరిగింది అనుకో నేను ఎప్పటికి ఇట్నే నడుచుడైద్ది. మరి ఇప్పుడు ఏం చేస్తావురా? అది ఎట్లా పోతుంది రా? ఇక నేను ఇంటికైతే పోతా, మా మమ్మీ ఏమంటదో. పో మరి డాక్టర్ దగ్గర తీసుకుపోతుంది. అరే మనగా గిదే నడుచుర్రా, చిన్నపిల్లగాంతి రంబాడతాను. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న? చిన్నపిల్లగాంతి రంబాడతాను. అంబాడు కాదు విష్ణన్న. మరి ఇంకేం నడుచుడ్రా? నువ్వు చిన్నపిల్లగాలు తిరు రోడ్డు మీద అంబాడుకుంటూ వస్తాను. మరి కొత్త స్టైల్ నడుస్తుందా? కొత్త స్టైల్ లేదు, గిత్త స్టైల్ లేదు విష్ణన్న. నాకు నడుము పట్టుకుంది. నడుము ఎవరు పట్టుకున్నారా? ఎవరు పట్టుకోలేగా, మరి నడుము పట్టుకున్నది అంటాను. విష్ణన్న ఇప్పుడు పంచులాపు. అక్కడ 2 రూపీస్ కాయిన్స్ కోసం నేను అంగుతే నడుము పట్టుకుంది. ఇంకా 2 రూపాయల కోసం నడుము పట్టించుకున్నావారా? ఇప్పుడు ఏం చేస్తావురా? ఇప్పుడు ఏం చేయాలి విష్ణన్న? ఇది ఎట్లా పోద్ది? నాకు ఘోరంగా వస్తుంది. అరే మనగా నాకు ఒక ఐడియా వచ్చింది. అట్లా చేస్తే నీ నడుము నొప్పి పోతుంది కావచ్చురా. అబ్బా ఏంటి విష్ణన్న, తొందరగా చెప్పు. ఏం లేరా మనం సింపుల్ ఈజీగానే పోతుంది. నీ చేతికో తాడు కట్టి చెట్టుకోటి కట్టి ఇగ్గుతే నీ నడుము పుత్తిగా పోతుందిరా మనగా. విష్ణన్న నువ్వు చెప్పేది నా నడుముతో పాటు నా చేతులను తిరగొడదామని చూస్తానవా? ఏ అట్లేం లేదు రమాను, మంచిగా ఇద్దని చెప్తానా. విష్ణన్న అదంతా పోనీ గాని నన్ను అయితే మా ఇంటి దగ్గర
సరేరా మెల్లగా. ఇంకా 2 రూపాయల బిల్ల కొరకు ఇట్లా చేసుకుంటేవి. మెల్లగారా దగ్గరకు వచ్చినాం. ఇగో మీ ఇంటికి వచ్చినాం. వచ్చినాం మీ ఇంటికి. సరేరా ఆంటీ. ఆంటీ ఏమైంది విష్ణు? మా మను కిందికి వంగి భూమికి ఎందుకు మొక్కుతాండు? మను కిందికి వంగి భూమికి ఎందుకు మొక్కుతాండు? అయ్యా ఆంటీ నీకు ఈడు భూమికి మొక్కినట్టు అర్థమైందా? కాదు వీనికి నడుము పట్టుకున్నది. అయ్యో అరే మను నీకు నడవెట్లా పట్టుకుందా? ఏం మోసినావు? ఏం బరువులు ఎత్తినావు? బాగా నొత్తాందట ఆంటీ. మీదికి లెమ్మంటే నొత్తానా అన్నాడు. అవునా విష్ణు? మొత్తానికే నిలబడతలేడా? అరే మను ఏ చెట్లు ఎక్కినావు? ఏ గుట్టలు ఎక్కినావు? నీకు నడుము ఎట్లా పట్టుకున్నది? రా లే మెల్లగలే. మమ్మీ ఇగో 2 రూపాయలు రోడ్ మీద కనిపిస్తే తీసుకుందామని అంగిన అంగడితోనే నడుము పట్టిదే. ఆ 2 రూపాయలు చల్లగుండా 2 రూపాయల కోసం ఎందుకు కిందికి వంగినవురా? లేని నడుము నొప్పి తెచ్చుకున్నావు. ఇక లే మెల్లమెల్లగా లే. మరి ఇట్లా అంగుంటే బాగా అవుతుంది నొప్పి. మరి అట్లనే ఉండిపోతుంది. రాలే మెల్లగలే. ఏం కాదురా? ఏం కాదు ఏం కాదు. లేరా మరి ఎట్లా తగ్గుతుందిరా ఇది? అయ్యో విష్ణు వీనికి నొప్పి బాగానే ఉన్నట్టుంది. నేను ఇంట్లో పోయి డాక్టర్ కన్నా ఫోన్ చేస్తాను. పట్టుకో ఇట్లా. సరే ఆంటీ. కోసేపు ఓర్చుకోరా మనం. కొద్దిగా బాగురా మనం ఆంటీ ఫోన్ చేస్తాను డాక్టర్. ఏం కాదు. ఇంకా కాడు ఉండడాయే తాపకోడు వేసుకుంటాడు. హలో హలో కుమార్ డాక్టర్ ఎక్కడున్నారు మీరు? నేనా? ఇంట్లోనే ఉన్నా. ఇగో మావోనికి నడుము పట్టుకుంది, మస్తు అవస్థ పడుతాండు. ఇట్లా పైకి లేవలేకపోతాండు. ఒకసారి మీరు తొందరగా ఇంటికి రారా? వస్తా. ఎవరు మాట్లాడే? నేను గీ పత్తమల రజితని మాట్లాడతాను. నువ్వా అక్క? ఓకే ఓకే వస్తా. తొందర రండి కొంచెం. ఓకే ఓకే సరే. విష్ణు వీడు ఎంతసేపు ఇట్లా అంగవాడు ఎండకుంటాడు. చెట్ల కింద చల్లగా ఉంది, అక్కడ తీసుకోదాంపా. సరే అండి. అయిపోయింది ఆగు, డాక్టర్ వస్తాడు ఇక తగ్గిపోతుంది. ఏడవకురా, డాక్టర్కు ఫోన్ చేసినా కదా వస్తాడు బిడ్డ. ఓర్చుకోకుండా ఓర్చుకో. కొద్దిసేపు అయితే అయిపోతుంది. బాగా నొత్తందారా? బాగా నొత్తందారా? మను నడుము చల్లగుండా ఎందుకు పట్టుకుందిరా నీకే? ఆ 2 రూపాయలు పాడుగానా వీటి కోసం అంగకుండా అయిపోవు కదా. మంచిగా 2 రూపాయలు దొరికితే షాప్ పోయి కొనుక్కుందాం అనుకున్నాడు ఆంటీ. అందుకని 2 రూపాయల కొరకు అంగేండి నడుము పట్టుకున్నది. నిజమే విష్ణు, తొందరగా 2 రూపాయలు కనబడ్డ వల్ల ఏ పక్క పడితే ఆ పక్క టక్మని వంగినట్టున్నాడు. ఆ నడుము పట్టుకున్నది. ఇక అయిపోయింది ఆగు, డాక్టర్ వస్తాడు. అక్క అక్క ఆ డాక్టరు ఇక్కడ చెట్ల కింద ఉన్నాం చల్లగున్నదని. డాక్టర్ వచ్చింది మన 7 అక్కడ ఉన్నారా? వస్తాను వస్తాను. మీరు ఇక్కడ ఉన్నారా? నేను అక్కడ వెళ్తాను. డాక్టర్ వచ్చింది. చెట్ల కింద చల్లగా ఉన్నదిగా. ఏమైంది బాబుకి? ఏమైంది అసలు? నడుము పట్టుకున్నది, పైకి లేస్తలేడు. ఒకటే ఎడతాడు నొప్పి నొప్పి అని. మనం ఎక్కడ నొప్పి ఏడుస్తుంది చెప్పు. నడుము కాడ నొస్తుంది అంటాడు. ఎక్కడ మనం? ఇక్కడనా? ఇక్కడనా? అన్నీ కావచ్చు. ఒక ఇంజక్షన్ వేయాలి. ఇంజక్షన్ వేయకుండా తగ్గదా డాక్టర్? ఇంజక్షన్ కంపల్సరీ వేయాలి. మరి లేకపోతే ఇక్కడ వంగి ఉంటావు, లేకుంటే వేసుకోవాలి. ఇట్లా ఉంటది. వేసుకో మాయ కాదు, నొయ్యకుండా వేస్తాడు. ఏ ఆగు, ఏం కాదు, నొయ్యకుండా వేస్తాడు. ఏ బాబు అట్లా వేయద్దు, ఇంజక్షన్ వేసుకోవాలి. మెల్లగా ఆగు ఆగు. ఏడవకురా, ఆగు. మరి ఇంజక్షన్ వేసుకుంటానే నీకు తొందరగా సెట్ అవుతుంది బిడ్డ. ఏడవకు ఏడవకు, ఆగు. కొంచెం అట్లా చీమ పుట్టినట్టు
బాబుని పట్టుకోరు మరి జేబులో పెట్టుకున్నది ఆగు నేను గట్టిగా అయిపోతుంది మనం అయిపోయింది అయిపోయింది గాయంత మాత్రానికి గంతగానే పెడితే మనం ఇప్పుడు ఏమైంది అయిపోయింది చూసినావా ఏం కాదు అయిపోయింది కదా అగ్గుతుంది ఏడువకి ఇక బంద్ ఏడుపు బంద్ ఏడోకి అయిపోయింది తగ్గుతుంది పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి సరే ఒకసారి బాబుని ఒకసారి నాకు ఇచ్చి పెడదు మరి ఎట్లా వంగే ఉంటాను కదా అప్పటి ఇక్కడనేనా మళ్ళా కష్టమైంది మంచిగా నిల్చో అమ్మయ్యా ఇంత మాత్రానికి కొద్దిసేపు అయినా నడువు కొంచెం అటు ఇటు తగ్గిందా నొప్పి ఏం కాదు ఏం కాదు కాసేపు నొప్పి ఉంటుంది తగ్గిపోతుంది తగ్గిపోతుందా డాక్టర్ తగ్గిపోతుంది ఎంత ఫీజు 200 ఇస్తా 2 రూపాయల కోసం 200 అడగొట్టినావు కదరా మాను